సిబిఎన్ గారి గురించి ఏం చెప్తారు? హ్మ్. సిబిఎన్ గారి గురించి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఏముంది చెప్పడము. ఆయన నోటికొస్తే అబద్ధాలే. ఆయన ఎలక్షన్ టైంలో ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని అబద్ధాలు ఆడాడు. ఆయన బూతులు ఏ విధంగా మాట్లాడారో కూడా మనందరం కూడా చూసాం. ఆయన మాట్లాడితే రైట్, పక్కనోళ్ళు మాట్లాడితే రాంగ్. ఈ అమ్మ మొగుడు ఇచ్చాడా, నీ జేజమ్మ మొగుడు వచ్చాడా అని కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్టేజీల మీద మాట్లాడినాడు. ఒక సీనియర్ నేత, 45 ఏళ్ల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఓకే. ఇప్పుడు ఓవరాల్ గా ఏపీ ఏం కోరుకుంటుంది? ఏపీ వాళ్ళు ఏవైతే సూపర్ 6 అన్నారో, అవి అన్నారో, లా అండ్ ఆర్డర్ అన్నారో, పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది ఆడపిల్లలు అన్నారు. దీనికి సమాధానం చెప్పాలా? సుగాలి ప్రీతి కేసు, ఆ తల్లికి న్యాయం చేయలేదు, వాళ్ళది ఎప్పుడు న్యాయం చేస్తారు? ఇవన్నీ మేము అడుగుతున్నాం. ఇవన్నీ ఎప్పుడు చేస్తారో చేయండి, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. అవన్నీ చేస్తే మంచిది. ప్రజల దృష్టిలో వీళ్ళకి అర్థమైపోయింది, వీళ్ళు ఇంకా రారు అధికారంలోకి అనేది అర్థమైపోయి వీళ్ళు నా ఇష్టానుసారంగా ఎన్ని చేయాలో అన్ని చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లకు కూడా చాలా ఘోరాలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఆల్రెడీ ఇప్పటి నుంచే వ్యూహరచనలు చేస్తున్నారు, టార్గెట్ చేయడం. ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళను చాలా ఇబ్బందులు పెడతారు. ఏమైనా చేసేదానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు మేపుతున్నారు, కేవలం వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేయాలని చెప్పేసి జనాలు మేపుతున్నారు వాళ్ళు. నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నా, ఏపీ వ్యాప్తంగా సర్పంచ్ గా పోటీ చేసే వ్యక్తులకు చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని నిలబడ్డవాడు రికార్డు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంటాడు. సర్పంచ్ గా పోటీ చేసిన అతను కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ పోటీ చేసిన వ్యక్తులు ఎవరైనా ఉంటారో ధైర్యం చేసి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంటారు. ఎందుకంటే ఈ అరాజక ప్రభుత్వంలో పోటీకి నిలబడి గెలిచడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ అరాచక ప్రభుత్వంలో ఒక నిలబడి నామినేషన్ వేసి ప్రచారం చేసి గెలిచడం అంటే సామాన్యమైన విషయం కాదు. అటువంటి వ్యక్తులు కష్టపడి గెలిచినారంటే జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఉంటారు ఖచ్చితంగా. ఓకే. ఓవరాల్ గా లాస్ట్ క్వశ్చన్, మళ్ళీ ఇన్ని మీరు చేస్తున్నారు కదా, మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఓపెన్ హార్ట్ గా మాట్లాడుతున్నారు, మీరు అంటున్నారు, మళ్ళీ మీకు ఎలాంటి బెదిరింపు కాల్స్ కానివ్వండి, ఏమైనా మెసేజెస్ కానీ అలా ఏమైనా వస్తున్నాయా? కాల్ చేశారన్న, నాకు సంబంధించిన బంధువులే చేశారు. చేసి ఎటంటే అటు మాట్లాడినారు. నేను ఒకటే చెప్పిన, నాకు బాధ ఏంటంటే నాకు శత్రువులు అనే వాళ్ళు ఎవరు లేరు. నా సొంత గ్రామంలో కూడా నేను అందరితో మాట్లాడుతూ ఉంటా. అవతల టీడీపీలో వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఈ పక్క ఉన్నారు. నేను ఏం పార్టీలో లేను, నేను హైదరాబాద్ లో ఉండేది. నేను అందరితో అందరితో ఉన్నాను. కేవలం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితే నా మీద ఎంత అబద్ధాలు, లేనిపోని నిందలు, హైదరాబాద్ లో నాకు అలవాట్లు ఉన్నాయంటూ, అట తిరుగుతాడు ఇట తిరుగుతాడు అంటూ లేనిపోని అలవాట్లన్నీ క్రియేషన్ చేసి మా తల్లిదండ్రులు ఏంది రైట్ అంటున్నారు, నువ్వు ఏం చేస్తున్నావు హైదరాబాద్ లో అనే తనంగా మా అమ్మ నాకు ఫోన్ చేసింది. నేను ఒకటే చెప్పిన, నేను ఏ స్థాయి నుంచి వచ్చామో మనకు తెలుసు. చిన్న స్థాయి నుంచి నేను వచ్చిన, నేను చదివింది 7th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఒక ఆటో పెట్టుకున్నా. ఆటో దగ్గర నుంచి కష్టపడుతూ హైదరాబాద్ లో క్యాబులు పెట్టుకున్న తర్వాత ఈ ఏపీకి సంబంధించిన గొడవలు వచ్చాయి కదా, అవి కూడా వదిలేసి ఒక చిన్న ఆఫీస్ లో జాబ్కి వెళ్తున్నా. నాకు సంబంధించిన నా ఫ్రెండే షరీఫ్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ లో, రా రెడ్డి నువ్వు ఉంటే నాకు మంచిది అని చెప్పేసి ఆడ ఏదో ఒక 25,000 శాలరీ ఇస్తున్నాడు. దాని ప్రకారం చేసుకుంటూ ఉన్నా. ఇవి నా మీద ఎంత అంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి, ఆ మాటలు నాకు చెప్పలేనులే నేను. ఆ విధంగా క్రియేట్ చేశారు. కానీ చేసిన వాళ్ళు తెలుసు, అన్ని తెలుసు. నేను రియాక్ట్ కాను ప్రతి దానికంటే ఒక సమయం సందర్భం వస్తుంది, ఆ బుద్ధి చెప్తా. మొత్తం చేశారు నా గురించి. జిల్లా కడప జిల్లాలో నా బంధువులు ఎంతమంది ఉంటారో అందరికి యూట్యూబ్ ఛానల్స్ లో ఫస్ట్ ఫోన్ చేశారు, నువ్వు మాట్లాడడం తగ్గి, నీకేం కావాలన్నా మేము చూసుకుంటాం, మా పార్టీలోకి రా, అది ఇది అన్నారు. ఒకప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ అభిమాని కదా, జనసేన పార్టీలోకి రా అన్నారు. పానం పోయినా అభిమానిగా పవన్ కళ్యాణ్ అభిమానిస్తానేమో అని, సినిమా పరంగా పవన్ కళ్యాణ్ అభిమానిస్తానేమో అని, రాజకీయం పరంగా జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ప్రేమ, చిన్నప్పటి నుంచి ఉన్న ప్రేమను ఎవరు తీసేయలేరు. మధ్యలో వచ్చింది కాదు ఇది, చిన్నప్పటి నుంచి వైఎస్ఆర్ కుటుంబం అంటే ఆ ప్రేమ, ఆ కోసం ప్రాణం పోయేదాన్ని వరకైనా సిద్ధమే అటువంటి నాయకుని కోసం. ఓకే, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో మళ్ళీ మీ ప్రయాణం, అండ్ చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.